మొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన కనుక యాకోబు తన కుమారుడు యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారునకు ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం కిందని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకే యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకున్నటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగ నీకు దొరుకును? తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడా అని ఆయనను అడిగాను. అందుకే యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వాటిలో ఊరేడి నీటిగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ వాక్యంలో ఒక సమరయ స్త్రీ తన శరీర దాహమును తీర్చుకోవడానికి ఆ బావి వద్దకు వచ్చి ఉండను. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మీయ దాహాన్ని ఆమెకు తీర్చినట్లుగా ఈ వాక్యంలో యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ఆయా దేశాలలో యేసు ప్రభు వారు సువార్తను ప్రకటిస్తూ ఆయా దేశంలో నుంచి తిరిగి వేరే దేశములకు ప్రయాణమై పోవచ్చుండగా ప్రయాణంలో అలసిపోయి అక్కడ ఒక బావి ఉండింది, యాకోబు బావి. ఆ బావి వద్ద తను ప్రయాణంలో అలసిపోయి కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఒక సమరయ స్త్రీ అక్కడ నీళ్లు చేరుకోవడానికి వచ్చి ఉన్నది. ఆ సమరయ స్త్రీ ఒక్కటే వచ్చి ఉన్నది. అది ఎవరు లేని సమయం. ఆ సమయం ఇంచుమించు 12 గంటల సమయం. ఆ సమయంలో ఎందుకు ఆమె ఆ విధంగా రావాల్సి వస్తుంది అంటే, ఈ సమరయ స్త్రీ ఒక వేశ్య. ఈమెను ఒక వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని ఈ లోకంలో, ఈ సమాజంలో చాలా చులకనగా చూసేవారు. కావున ఆమె ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు పడవలసి వస్తూ ఆమె ఆ సమయంలో ఒకతే నీళ్లు చేరుకోవడానికి వస్తుంది. ఎందుకు ఆ విధంగా ఆమె ఆ విధంగా మారింది? తన బలహీనత కారణం కావచ్చు, తనలో ఉండే లోపం కావచ్చు, ఇంకా వేరే ఏ విధమైన కారణాలతో కావచ్చు. ఆమెను ఇది తప్పని చెప్పి ఒక మార్గంలో నడిపించాలనే సమాజానికి లేకుండా ఈమె ఒక వేశ్య, ఒక అండరాని స్త్రీగా మార్చి వాళ్ళు ఆమెను దూరం పెట్టేస్తున్నారు. ఆ విధంగానే ఆ ఊరి ప్రజలు ఆమెను ఊరిలోకి రానిచ్చేవారు కారు. ఆమెను సూటిపోటి మాటలతో దుఃఖపరిచేవారు, బాధపరిచేవారు. కనుకనే ఆ సమయంలో 12 గంటల సమయంలో బావి దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆ బావి దగ్గరని యేసు ప్రభు వారు కూర్చొని ఉన్నారు. ఆమెను రక్షింపగోరాలనే ఉద్దేశంతోనే, ఆమె ద్వారా ఆ ఊరందరూ అనేకులు రక్షింపగోరాలనే ఉద్దేశంతో యేసు ప్రభు వారు వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆ స్త్రీని యేసు ప్రభు వారు అడుగుతారు, అమ్మ, దాహమునకు నాకు నీళ్ళిమ్మని అడుగుతారు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది,
యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఏ విధంగా దాహమునకిమ్మని అడుగుతున్నావు అని అంటుంది. ఏలైనక యూదులు సమరయులతో సాంగత్యం చేయరు అని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్త్రీని ఏ కులంకి చెందిన స్త్రీ, ఏ మతానికి చెందిన స్త్రీ అని చూడటం లేదు. ఒక మనిషిగానే చూస్తున్నాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీగానే ఆమెను చూస్తున్నాడు. ఆమెలో ఉన్న వేదన, బాధను, దుఃఖాన్ని, పాప భారమును చూస్తున్నాడే కానీ ఈమె ఒక పాపి అని చూడటం లేదు. ఆమె భారాన్ని దించివేయాలని, ఆ భారాన్ని తొలగించి వేయాలని యేసుప్రభు వారు ఆ విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. పాప భారంతో నిండుకొని ఉన్న ఆమెను రక్షించడానికి యేసుప్రభు వారు అక్కడ కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అందుకే యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు, అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్తున్నాడు. యేసుప్రభు వారు అంటున్నారు, నిన్ను రక్షించడానికి వచ్చిన క్రీస్తుని నేనే అని తెలుసుకొని ఉంటే నీవు నన్ను ఎందుకు ఇలాగ అడుగుచున్నావు అని అడిగేదానివి కావు, నాకు జీవజలం అని అడిగేదానివి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. కనుక ఆమె ఇంకా ఈ లోకంలోనే జీవిస్తుంది. ఈ లోకంలోనే జీవిస్తుంది కనుకనే క్రీస్తు ఆమె ఎదుగు వచ్చి ఉన్నాడని తను గ్రహించలేకపోతుంది. క్రీస్తు ఆమెతో మాట్లాడుతున్నాడని ఆమె గ్రహించలేకపోతుంది. కనుకనే ఆమె ఆ విధంగా యేసుతో మాట్లాడుతుంది. యేసుప్రభు వారు ఆ విధంగా స్పష్టంగా ఆమెకు తెలియచేస్తున్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడుగుతుంది. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనుడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు. ఆమె శరీర దాహం తీర్చుకోవడానికి నీవు ఈ బావి దగ్గరికి వచ్చినావు, కానీ ఈ ఆత్మీయ దాహాన్ని నేను తీరుస్తానని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. ఏ విధంగా అంటే శరీరం యొక్క దాహం మళ్ళీ దాహం అవుతుంది, మళ్ళీ దప్పిక కలుగుతుంది, మళ్ళీ తాగాలనిపిస్తుంది. కానీ ఆత్మీయ దాహం అంటే ఈ లోకంలో పాపంలో పడి ఉన్న వారికి ఆత్మీయంగా దాహం వేస్తుంది. ఎన్నో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. వాటన్నిటినీ విడిపించగలిగే శక్తి యేసుప్రభుకు మాత్రమే ఉంటుంది. ఆ పాప భారాన్ని, ఆ ఆత్మీయ దాహాన్ని విడిపించడానికి యేసుప్రభు వారు ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. అప్పుడు నువ్వు వెళ్ళి నీ పెన్మిటిని పిలుచుకొని రమ్మని ఆమెతో చెప్తుంది. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, నాకు పెన్మిటి లేడని చెప్తుంది. ఆమెతో మాట్లాడుచుండగా యేసుప్రభు వారు ఆమె పాపంను, ఆమె చేసిన పాపంను బయట పెట్టేస్తున్నాడు. ఆమె పాపంను బయట పెట్టేస్తున్నాడు. తెలిసిపోతుంది నా పాపంను బయట పెడుతున్నాడని. అప్పుడు ఆమె సత్యమే చెప్తుంది, నాకు పెన్మిటి లేడని ఆమె సత్యమే చెప్తుంది. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, ఆ స్త్రీ నాకు పెన్మిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెన్మిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెన్మిటిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెన్మిటి కాడు, సత్యమే చెప్పిదివనను.
తెలియచేయబడుతుంది. అప్పుడు యేసు ప్రభు వారు సత్యం చెప్పినందుకు ఆమెను నువ్వు ప్రవక్త అని నేను గ్రహించుచున్నాను అని ఆమె చెప్తుంది. అంటే మళ్ళీ ఆమె అంటుంది, ఇదే అధ్యాయం 4వ అధ్యాయం 25వ వచనంలో అసలు ఆయన క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఆమె ఒక ఆలోచన కలిగి ఉంటుంది, క్రీస్తు అనబడిన మెస్సయ్య ఒక రోజున వస్తాడు, ఆయన మాకు అన్నీ తెలియజేస్తాడు అని ప్రవక్తగా గ్రహించుచున్న యేసు ప్రభు వారికి చెప్తుంది. అప్పుడు ఆయన అంటాడు, నేనే క్రీస్తునని చెప్తాడనమాట. అప్పుడు ఆ స్త్రీ క్రీస్తు ఈయననే అని వెంటనే నమ్మి శ్వాస నుంచి తన పాపములంటిని యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటుంది. తను పశ్చాత్తాపడుతుంది. తన పాప భారమును తీర్చుకొని ఆ జీవజలమును పొందుకుంటుంది. వెంటనే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఇదే 4వ అధ్యాయం 28వ వచనంలో ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన ఎదుగు వచ్చుచుండిరి. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టింది. అనగా ఈ కుండ పాపానికి సాదృశ్యంగా ఉంది. ఈ కుండ పాపానికి సాదృశ్యంగా చెప్పవచ్చును. తన పాపమును ఎప్పుడైతే క్రీస్తు అని తను నమ్మిందో విశ్వసించిందో అప్పుడే తన పాపములను విడిచిపెట్టింది. తన పాపములను విడిచిపెట్టి తను రక్షింపబడమే కాదు, ఇతరులను కూడా రక్షించాలని ఆ ఊర్లోనికి వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఆ ఊర్లోనికి రానిచ్చేవారు కాదు ఆమెను, కానీ ధైర్యంగా వెళ్ళింది. కారణం తన పాపములు కడగబడినాయి, తన పాపములు తుడిచివేయబడినాయి. కనుకనే తన ధైర్యంగా ఊర్లోకి వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించింది. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనసుని చూడుడి అని అంటుంది. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్తుంది. అంటే ఈయన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పి నాకు రక్షణ అనుగ్రహించి ఉన్నాడు, ఈయన క్రీస్తు కాడా అని ఊర్లో వారినందరినీ కూడా యేసు ప్రభు దగ్గరికి పిలుచుకొని వస్తుంది. ఎంతోమంది ఆయన వైపు తిరిగేలా రక్షణలోకి నడిపిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాలంలో సమరయ స్త్రీ ఈ లోకపు సాంగత్యం చేసి తన పాపంలో పడి ఉన్నది. ఈ లోకపు సాంగత్యము దేవునికి వైద్యమని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ లోకంలో సాంగత్యం చేస్తే నెమ్మది, శాంతి, సమాధానం ఎంత మాత్రమూ ఉండదండి. ఈ లోకంలో ఎవరితోనైనా సాంగత్యం చేసినను వారితో సాంగత్యం చేస్తే కొంతసేపు మాత్రమే ఆ సంతోషాన్ని అనుభవించము. స్నేహితులు కానీ, బంధువులు కానీ, సినిమాలు కానీ, ఈ లోకంలో ఏదైనా సరే ఎవరితోనైనా నువ్వు సాంగత్యం చేస్తే అది కొంతవరకు మాత్రమే ఉంటుంది. నీలో క్రీస్తు లేనప్పుడు ఈ లోకపు సాంగత్యంలో ఈ పాపంలో పడి ఉంటే నీవు ఖచ్చితంగా నరకానికి వెళ్తావని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, నేను పాపులనే పిలవవచ్చుని కానీ నీతిమంతులను పిలవరాలేదని సెలవిస్తున్నాడు.
ఎందుకనగా పాపుల కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన సిలువలో రక్తం కార్చి మరణించాడు. పాపుల నిమిత్తమే ఆయన ప్రాణం పెట్టి ఆ సిలువలో బలైనాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినం ఈ సాయంకాలం మందు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన దగ్గర రమ్మని మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ పాప భారంతో ఈ లోకంలో ఉండే ఎన్నో ప్రశ్నలతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో ఉండే వారినందరినీ యేసుప్రభు వారు పిలుస్తున్నారు. నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును అని అంటున్నారు. వారులారా, ఈ పిలుపు మీకు వినబడుచున్నదా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నారండి. ఈ పిలుపు మీకు వినబడుచున్నదా? ఈ లోకంలో సాంగత్యం చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని పిలిచినను మీకు వినపడదు. మీ చెవులు మూసుకుపోతాయి, మీ కళ్ళు మూయబడతాయి. కారణం, ఈ లోకంలో ఉండే సాతాను ఆ విధంగా నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు తప్పికొనుకుంటున్నట్లుగా నిత్య జీవజలం నీకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తారు. నీ పాపములు కడగబడతాయి, నువ్వు రక్షణలోకి నడిపించబడతావని ఈ వాక్యం ద్వారా తెలియచేయబడుతుంది. ఈ ఒక్క పాపాత్మురాలైన స్త్రీ, ఈ స్త్రీని దేవుడు ఏర్పరచుకున్నాడు రక్షించాలని. పాపాత్ములైన వారి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు కాదు, అందరూ పాపం చేసిన వారే. కనుకనే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి తన సిలువలో రక్తం చిందించి మరణించారు, ప్రాణం పెట్టారు. తన ప్రజలను నా కుమార్తెలుగా చేసుకోవాలనే ఆశతో ఈ లోకానికి వచ్చారండి. ఈ సాయంకాల సమయంలో యేసుప్రభు వారు పిలుస్తున్నారు. మీ హృదయాలను మార్చుకోమని, మీ హృదయాలను యేసు వైపు త్రిప్పుకోమని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. మిమ్మల్ని కూడా యేసుప్రభు వారు ఆహ్వానిస్తున్నారు. మిమ్మల్ని ఏర్పరచుకోవాలని ఆహ్వానిస్తున్నారు. మీ నుంచి అనేకులను ఏర్పరచాలని ఆహ్వానిస్తున్నారు. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారనే సత్యాన్ని మీరందరూ గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మొట్టమొదటిగా సువార్త చేసిన స్త్రీ ఈ సమరయ స్త్రీ మాత్రమే అని చెప్పగలను. వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. యవనస్తులారా, ప్రతి ఒక్కరూ గ్రహించవలసినది, ఈ లోకంతో సాంగత్యం చేయకుండా ఈ లోకం నుంచి వేరుకమ్మని ప్రభు పేరున మనం చేసుకుంటున్నాను. ఆత్మీయులతో సహవాసం చేస్తూ ప్రభువైన యేసు వైపు తిరిగి మీరు రక్షణలోకి నడిపించాలని ప్రభు పేరున మనం చేసుకుంటున్నాను. మీరే కాదు, అనేకులు మీ ద్వారా రక్షణలోకి నడిపించాలని ఈ ఘనత యేసుప్రభు వారికి కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తండ్రి, బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఈ సాయంకాల సమయంలో సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని తండ్రి ఇతరులతో పంచుకున్నట్టుకు తండ్రి, మీ వాక్యంలో ప్రజలతో పంచుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందుకే స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకొంచున్నాను. దీనికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఈ కొద్ది నా స్త్రీ ఆరాధన అయితే పరిశుద్ధ నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.